దేవా, నేను ఏమనుకున్నాను, ఏం ఆశించాను? సింహాసనాన్ని వదిలిపెట్టానే, రాజ్యం వద్దనుకున్నానే, ఫరో రాజు కుమార్తె కుమారుడు తర్వాత సీట్ ఎక్కేవాడిని వద్దనుకున్నానే, నా ప్రజల్ని బయటికి తేవాలనుకున్నానే. ఏమిటి నాకు ఈ పరిస్థితి? ఎంతకాలం నాకు ఈ బాధ? ఇంత కృప పొంది ఇన్ని త్యాగాలు చేసి గొర్రెలు కాసుకోవటానిక ఆకాశంలో నుంచి అగాధంలోకి పడ్డట్టుంది కదా నా గతి. ఇప్పుడు ఎవరు నాకు చైతన్యాన్ని ఇచ్చేది ఎవరు? నన్ను ప్రోత్సహించేది ఎవరు? నా ప్రజల్ని బయటికి తెచ్చేది ఎవరు? వారి కథ అక్కడేనా? వారి చెర అక్కడేనా? నా చెర ఇక్కడేనా? దేవా, ఏంటి పరిస్థితి? ఈ మొర చేరింది మోషే బాల. ప్రభువు తానే దిగొచ్చాడా? ఆ రోగి కోసం దిగొచ్చిన ప్రభు, మోషే కోసం దిగొచ్చిన ప్రభు, బర్తిలోమయి కోసం నడిచొచ్చిన ప్రభు, రక్తస్రావం గల స్త్రీ జబ్బుతో ఉన్న ఆమె దగ్గరికి అందుబాటులోకి వచ్చిన నా యేసయ్య నిన్ను దాటిపోతాడా? నో, నువ్వు కాదు, తానే నీ యొద్దకు దిగి వస్తాడు. గుర్తుపెట్టుకో, నిన్ను కాదు, తానే 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 నీ కొరకు దిగొస్తాడు. నువ్వు ఎదుర్కొంటున్న స్థితిగతుల విషయమై నీకు తోడై ఉండే ఖచ్చితంగా నేను విడిపిస్తాడు. కొన్ని అనుభవాల కోసం అంతే ఈ ఎడబాటు. అనుభవ పాఠాలు పూర్తయినాక ఆయన్నే వస్తాడు. వచ్చి మోషే సమూయేలు తల్లిని కూడా వదిలేశావు, తండ్రిని వదిలేశావు, నేనే తల్లిదండ్రి అనుకున్నావు నా కుమారుడా సమూయేలు. రా, నీతో మాట్లాడతాను. రా నీతో మాట్లాడతాను. రా, ఏలీ తర్వాత నీవే ప్రవక్తవే. రా దిగిరాలా?